బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారు తమ కోసమే పనిచేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలయ్యాక తిరిగి వారంతా బీఆర్ఎస్ లో చేరతారంటూ వ్యాఖ్యానించారు. మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, అందులో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు. గాయత్రి, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ రోజు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి లాస్య నివేదితకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నాం. ఆ క్రమంలోనే అటు ఎంపీ అభ్యర్థి మద్దతుగా ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. వాళ్ళతో కూర్చొని చిట్చాట్ గా మాట్లాడుతున్న క్రమంలోనే ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లో చేరినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ కుంటగూటికి తిరిగి వస్తారు. ఎన్నికల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ లో చేరుతారు. ఇప్పుడు అక్కడున్నా కూడా వాళ్ళంతా కూడా తమ పార్టీకే పనిచేస్తారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మొత్తం కూడా ఆసక్తికరంగా రాష్ట్ర రాజకీయాల్లో మారాయి. ఎప్పుడు కూడా మల్లారెడ్డి ఏదో ఒక కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో మల్కాజిగిరిలో ప్రచారం చేసుకుంటున్న క్రమంలోనే ఒక ఫంక్షన్ కి ఆయన అటెండ్ అయ్యారు. ఆ క్రమంలో ఈటెల రాజేందర్ ఆయనకు ఎదురుపడిన క్రమంలోనే ఈటెల రాజేందరే నువ్వు గెలుస్తున్నావు అంటూ కూడా ఈటెల రాజేందర్ను ఉద్దేశించి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. ఇలా ఏదో ఒక కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక సంచలనంగా మారాయి. ఎందుకంటే ఇప్పటికే అటు మల్కాజిగిరి కావచ్చు, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అంటే కూడా కాంగ్రెస్ లో చేరారు. వాళ్ళంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ వస్తామంటూ తనకు చెప్తున్నారని, కానీ మీరెవరు అక్కడికి రావద్దు, ఖచ్చితంగా ఆ పార్టీలో ఉండండి, అక్కడ ఉండే మాకు సహకరించడని తానే చెప్పినట్లుగా కూడా ఆయన మాట్లాడడం మొత్తం సంచలనంగా మారింది. మొత్తంగా చూసినట్టయితే ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చందు.